అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఎక్కడ స్తుతి స్తోత్రం దేవుని ఆత్మ భయభక్తులతో దేవుని స్తుతించే ఆ అనుభవం ఉంటుందో అక్కడ దేవుని ప్రసన్నత వారు అనుభవిస్తారు. మీలో ఎవరైనా సరే అలా కాకపోతే సాతానుడు మిమ్మల్ని మోసగించవచ్చు. ప్రైజ్ గాడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం. మీరందరూ బైబిల్ తెచ్చి చూడండి. స్తోత్రం. మనసారా ఈ మాటలు మీరు గ్రహించాలి. మనము ఏమై ఉన్నాము చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చెప్పారు, నేను మీ మధ్యన నివసించున్నట్లు నాకు మీరు ఒక పరిశుద్ధ స్థలం ఒకటి నిర్మించండి. అదే ప్రత్యక్ష గుడారం. అప్పుడు దేవుడు ఆ ప్రత్యక్ష గుడారములో నుండి ఆయన చిత్తమును తన ప్రజలకు తెలియపరిచేవారు. దేవుని యొక్క షకీనా, ఆ మహిమ ఆ గుడారములోనికి దిగి వచ్చినప్పుడు వారు ఏ విధంగా ప్రయాణము చేయాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గుడారాలు వేయాలో, ఎక్కడ వారు ఏ విధంగా నడవాలో దేవుని ద్వారా వారు తెలుసుకుని వారు నడిపించబడ్డారు. స్తోత్రం. దేవుడు ఎందుకు నేను మీ మధ్యన ఉండాలి అని చెప్పారో అక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు వారితో ఉన్నట్లయితే వారి జీవితంలో వారు గొప్ప జయముతో నడిపించబడతారు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనము మొదటి యోహాను పత్రికలో దేవుని వాక్యం మన కొరకు చెప్పబడింది. ఏమనంటే మీరు చూడండి. స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును అది. ఇలా చూడండి, పరిశుద్ధిని వలన అంటే దేవుని వలన మీరు అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుతారు. ఈ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఏ విధంగా మనం నడుచుకోవాలనో మనంతట మనం ఎరగం. అందుకే కొన్నిసార్లు విశ్వాసులు తొట్టిల్లు పడటం,
పడిపోవడం, సరైనటువంటి అవగాహన లేకుండా వాక్యాన్ని విడిచిపెట్టి ప్రమాదంలో పడిపోవటం అనేకుల జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అనేకుల పాపంలో పడిపోవటం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎరగని స్థితి, దేవుని ఎరగని స్థితిలోకి వచ్చేస్తున్నారు. అది ఎంత భయంకరమైన స్థితి! ఇది చేయవచ్చునా, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది కీడు తెచ్చేది, ఇది అవమానం తెచ్చేది, ఇది శాపం తెచ్చేది, ఇది మరణం తెచ్చేది అని ఎరగకుండా, గుర్తించకుండా బ్రతుకుతున్నారు. తద్వారా వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. నా ప్రియులారా, అదే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము నొందిన వారు గనుక సమస్తమును మీరు ఎరిగిన వారు అని. అందుకే వాస్తవంగా మనం కొత్త నిబంధన కాలంలో మనం ఏమై ఉన్నాము అని అంటే వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా మనసు పెట్టినండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఇంకా ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనము లేక మన బాడీ, ఇంగ్లీష్లో మీ దేహము, శరీరము అనే ఆ మాటలకి ఇంగ్లీష్లో వాడబడిన పదం బాడీ. అంటే ఈ శరీరం లేక ఈ దేహం ఎందుకు అంటే దేవుని ఆలయముగా మనం ఉండాలని, దేవుడు మనలో ఒక్కొక్కరిలో ఆయన నివసించాలని. తద్వారా మనం ఏమవుతామంటే సమస్తాన్ని ఎరిగిన వారిగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హలో, వాక్యం వినండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నప్పుడు మీరు సమస్తం ఎరిగిన వారుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. దేవుని ఆలయం అనేది, దేవుడు పరిశుద్ధుడు, దేవుని ఆలయము, ఆ ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇలా చూడండి, ఇది దేవుని ఆలయం కదా, ఈ దేహము పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. ఎవడైనా ఈ దేహాన్ని లేక దేవుని ఆలయాన్ని చెడిపినట్లయితే, పాడు చేస్తే దేవుడే వానిని పాడు చేస్తాడు. వాడి జీవితంలో, శరీరములో, ప్రాణములో, ఆత్మలో ఏమాత్రము నెమ్మది లేని, శాంతి సంతోషం లేని వాడిగా మారుతారు. స్తోత్రం. 6వ అధ్యాయంలో మరింత వివరణ. 1 కొరింథీ 6వ అధ్యాయము మీరు కొన్ని మాటలు చూడండి. 13వ వచనంలో దేహమును గూర్చి, దేహము జారత్వము నిమిత్తము కాదు, అది ప్రభు నిమిత్తమే. చూడండి, ఈ దేహము లేక ఈ శరీరం ఎందుకు అంటే ఇది పాపము నిమిత్తము కాదు, మనము పాపము నిమిత్తము కాదు, ప్రభు నిమిత్తమే. చదువుకుంటున్నారా? స్తోత్రం. చూడండి, ఇలా చూడండి. వాక్యం వింటున్నప్పుడు వెంటనే ఆ మాటలు నీ గుండెల్లోకి వెళ్ళాలి. వాక్యం వెళ్ళగానే నీ గుండెల్లోకి వెళ్ళనిస్తే, నీ హృదయంలోకి వెళ్తే అక్కడ కార్యం జరుగుతుంది. అప్పుడు నీలో క్రియ జరుగుతుంది, తెలుసుకుంటారు, జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మీ జీవితాలు మారుతాయి, మీరు పరిశుద్ధంగా మార్చబడతారు. కేవలం వినివారు మాత్రమే లోపలికి నీ హృదయములోకి దేవుని వాక్యమును
వెళ్ళనివ్వకుండా చేసుకున్నట్లయితే నీలో దేవుని ఆత్మ కార్యము జరగదు. చెప్పండి, దేహము జారుత్వం నిమిత్తము కాదు కానీ దేవుని నిమిత్తమే, ప్రభు నిమిత్తమే. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా మీరు కిందకు చూడండి, అంటే దాని గురించిన వివరాలు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవాలు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము కూడా తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు. చూడండి 19-20 వచనాలు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువనెట్టి కొనబడిన వారు. కావున మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, ఈ భూమి మీద మనం ఈ దేహముతో, మనము ఈ శరీరముతో మనం జీవించుచున్నాము అని అంటే ఈ దేహము దేవుడు మనకిచ్చినది. ఈ దేహము లేక ఈ బాడీ, ఈ శరీరము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేహము దేవుడు మనకిచ్చింది. ఎందు నిమిత్తము? ప్రభు నిమిత్తమే. అంటే ఈ దేహముతో మనము దేవునిని మహిమపరచుట కొరకే. ఈ శరీరముతో మనము జీవించినంత కాలం ఈ భూమి మీద సమస్తమును ఎరిగిన వారుగా, దేవుని అభిషేకము కలిగి సమస్తమును ఎరిగిన వారమై దేవునిని మహిమపరచు నిమిత్తమే దేవుడు మనకు ఈ దేహమును మనకిచ్చారు. ఈ రోజున తెలియక కొంతమంది ఏమనుకుందరంటే, ఇది గ్రహించరు. ఏమని ఉంది అక్కడ? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు. చెప్పండి. అని ఆ సంగతి తెలుసుంటే నా ఇష్టం అనే మాట దేవుని వాక్యము తెలుసుకున్నప్పుడు మీరు అనలేరు. అలాగా నా ఇష్టం, నా ఇష్టానుసారంగా జీవించాలి అని అనుకోరు.
ఇలా చూడండి, నా ఇష్టం అని ఈ శరీరమందు తన ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి దేవుని చిత్తములో నుండి తొలగిపోయి తన్ను తాను పాడు చేసుకుంటాడు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్. తన జీవితాన్ని తనేంటో ఎరగని వాడే తన జీవితం, దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, నాశనానికి అప్పగించుకుంటాడు. ఈ భూమి మీద తన జీవితం వ్యర్థమైపోతుంది. చివరికి శరీరం పాడైపోయి చనిపోయి తను పాతాళములోకి చేరుకుంటాడు. పాతాళములో యాతన పడుచున్న ధనవంతుడిని గురించి చదివితే ఎందుకు అతడు పాతాళములోకి వెళ్ళాల్సి వచ్చింది చెప్పగలరా? అంతే. ఎందుకు? ఇలా చూడండి, తేరు చూడండి, నన్ను చూడండి. ఎందుకు ఆ ధనవంతుడు పాతాళములోకి వెళ్ళవలసి వచ్చింది చెప్పగలరా? గ్రహించండి. ఎందుచేత? అతడు ధనవంతుడై ఉండటం వల్ల కాదు. ధనవంతుడై ఉన్నందుకు కాదు. అతడు ఈ దేహము దేవుడిచ్చినదని, ఈ దేహముతో దేవునిని మహిమపరచాలని ఎరుగక తనకిష్టమైనట్టుగా జీవించినందుకే. అర్థమైందండి? తనకిష్టమైనట్టుగా జీవించాడు. ఈ రోజుల్లో కూడా హలో, మీరు దేవునిని చిత్తమును ఎరుగక నా ఇష్టం ప్రతి విషయంలోనూ, కొంతమంది చూడండి వారి ఇష్టాలే నెరవేర్చుకుంటారు, వారి ఇష్టమే నెరవేరాలి. ఓ దేవుడా నా ఇష్టం నెరవేర్చు అనే ప్రార్థన చేస్తారు. కానీ యేసు ప్రభువు చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తము నెరవేర్చు అన్నారు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకే శరీరధారిగా శరీరముతో భూమి మీదకి పంపబడ్డారు. అలాగే మనము కూడా శరీరముతో ఈ లోకములో మనం జీవించుచున్న కాలము, ఒకవేళ ఈ జీవితం, ఈ కాలములో నీవు ఆ సంగతి గుర్తించకుండా నా ఇష్టం, నేను యవ్వన వయస్సులో ఉన్నాను కదా, లేకపోతే నేను బలంగా ఉన్నాను కదా, నేను ధనవంతుడినై ఉన్నాను కదా, లేకపోతే నేను అలాగా ఇలాగా అని అనుకుని నీ జీవితంలో నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ పోతే, ఒకవేళ ఆరంభంలో అవి నీకు ప్రయోజనకరంగా ఉన్నట్టు అనిపించవచ్చు, నీకు మనసుకు కొంత సంతోషం కలగజేసినట్టు అనిపించవచ్చు. కానీ సాతాను తంత్రం, ఆ తరువాత నీవు చివరికి ముగింపు ఏంటి అంటే ఇష్టానుసారమైన జీవితమే పాతాళములోకి అతన్ని తీసుకెళ్ళింది. హల్లెలూయా. వాక్యం వింటున్న వాళ్ళైతే దేవుని స్తుతించండి. నేను చెప్పినందుకు కాదు, నేను చెప్పమంటే మీరు అందరూ చెప్పారు, కానీ మీరు వాక్యం వింటున్న వాళ్ళైతే మీ మనస్సులో కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఈ వాక్యం ద్వారా మీరు వెలిగించబడతారు, ఆశీర్వాదకరంగా మారుతారు. కాబట్టి దేవుని బిడ్డలారు గమనించండి, మన దేహములు లేక ఈ దేహము దేవుడు నాకెందుకు ఇచ్చాడు? దేవుని నిమిత్తమే. నేను నా సొత్తు కాదు, మీరు మీ సొత్తు, నా ఇష్టం అని అనడానికి తప్పది. దేవుడు ఉంచితే మనమున్నాం. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో ఏం చేయాలి? నోరిప్పి చెప్పండి. దేనితో అంటే టోటల్గా మన
శరీరముతో ఈ జీవితముతో దేవునిని మనము మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ దేహము పరిశుద్ధాత్మకు అనగా ప్రభువే ఆత్మ. ప్రభు మనలో ఎలా నివసిస్తారు? ఆత్మ రూపిగా దేవుడు తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనకి ఎలాంటి ఆశీర్వాదం మనకు కలుగుతుంది? 16వ కీర్తన 9వ వచనం చదువు చూడండి. 16 కీర్తన చూడండి. దావీదు చెప్తారు, మంచి గొప్ప మాటలు అవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అని చూడండి, అందులో 16:9 ఆల్వేస్ విత్ మీ అంటే దేవుడు నాతో కూడా ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నాడు. ఏదో ఒక సమయం, ఒక సందర్భం, ఒక దినము, ఒక గంట కాదు. ఆయన నాతో కూడా ఉన్నాడు కనుక నా శరీరము సురక్షితంగా, సేఫ్టీగా ఉన్నది. నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, దేవుడు నీలో నివసించున్నట్లయితే, దేవుడు ఎవరిలో అయితే ఆయన నివసించుదురో వారు ఈ అనుభవాన్ని పొందుకుంటారు. ఆయన ఎల్లప్పుడూ నాతో నివసించుచున్నాడు గనుక నా శరీరము సురక్షితంగా ఉంది. స్తోత్రం. నా ఆత్మ హర్షించుచున్నది, నా హృదయము అదే. చూడాలి, ఒకవేళ ఎవడైనా ఈ దేవాలయాన్ని పాడు చేసిన వాడైతే, దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేసుకున్నాడు అనుకోండి, దేవుడు అక్కడ ఉండడు, దేవుడు వారిలో నివసించాడు కదా. అప్పుడు వారి శరీరము సురక్షితంగా ఉండదు, వారి హృదయము సంతోషించదు, వారి ఆత్మ. నోరుంటే మాట్లాడండి. చదువుకున్నారు కదా, ఇంక చదువు లేని వాళ్ళ సంగతి వదిలేయండి. చూడండి, చూసి చెప్పండి మీరు. 16వ కీర్తన 9వ వచనం మాట్లాడాలి. పైకి గట్టిగా చదవండి. అందుచేత అంటారు దావీదు. అందుచేత, ఎందుచేత? దానికి కారణం ఏంటి? అందుచేత, ఎందుచేత? డబ్బు ఉందనా? నో. ఈ రోజున ఎంతోమంది డబ్బు ఉంది, ధనం ఉంది, కోట్ల ఆస్తులు ఉన్నాయి, వారి హృదయం సంతోషంగా లేదు, వారి దేహం సురక్షితంగా లేదే. ప్రైజ్ ది లార్డ్. వారు ఈ శరీరముతో జీవిస్తున్నారు కానీ వారు శరీరము సురక్షితంగా లేదు, వారి జీవితము క్షేమంగా లేదు, సేఫ్టీగా లేదు, వారి హృదయం హర్షించుట లేదు, వారి ఆత్మ ఉల్లసించుట లేదు. వై? ఎందుచేత? దేవుడు నీలో లేడు. దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. దేవుడు నిన్ను ఈ దేహాన్ని ఇచ్చింది ఎందుకు? దేవునిని మహిమపరచాలని. కానీ నీవేం చేస్తున్నావు ఈ దేహంతో? నీ ఇష్టానుసారంగా చేసుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. అందుకే నీ శరీరానికి సేఫ్టీ లేదు, సురక్షితం. నీ హృదయంలో నెమ్మది లేదు, నీ మనస్సుకు నెమ్మది లేదు, నీ ప్రాణానికి నెమ్మది లేదు. అదే మాట, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే
దేవుడు వాడిని పాడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చేతులు ఆకాశం అయిపోయి స్తుతించండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చాడు ఈ జీవితం, నా ఇష్టం అనుకున్నావా? చూడు, కొంతకాలం తర్వాత నీకే తెలుస్తుంది. ఎవరైతే ఖచ్చితంగా దేవుని వాక్యం సత్యం, దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డది. ఈ బ్రతుకు ఎక్కడిది? నీ తల్లి గర్భములో దేవుడు నిన్ను నీవు ఈ భూమి మీద పుట్టింది నీ దేహముతో దేవునిని మహిమపరచడానికి, అంతేగాని నీ దేహము జారత్వము నిమిత్తము కాదు, నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితంలో దేవుడు లేని బ్రతుకు నీకేమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. దయచేసి ఈ మాటలు మీకు మంది చూడండి, ఇష్టానుసారం, నా ఇష్టం, నా జీవితం అంటాడు. తాగుతాను, తింటాను, తిరుగుతాను, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, చెడు కార్యక్రమాలు. దేవుడి భయం లేదు. ఇది దేవుని వల్ల అనుగ్రహించబడింది, అయ్యో అనే భయం లేదు. ఇష్టం, నా ఇష్టం వాక్యానికి లోబడకుండా బ్రతుకుతున్నారు. ఏమైపోతారు? అలాంటి వారు ఏమవుతారు? వారి జీవితంలో ఏమవుతాయి? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని అందుకేనండి పాడవుతున్నారు. అందుచేతనే జీవితం పాడు చేసుకుంటున్నారు. దేవుని ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ఉద్దేశం నీలో నెరవేర్చబడాలి అనంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహముతో దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ శరీరం లేక నీ జీవితం భూమి మీద సేఫ్టీగా, సురక్షితంగా, క్షేమముగా ఉందా? నీ హృదయం ఉల్లసిస్తుందా? నీ ఆత్మ హర్షిస్తుందా? అలా లేకపోవడానికి కారణం దేవునికి నీ దేహాన్ని అప్పగించక, లేకపోతే నీ దేహముతో దేవుని మహిమపరచక. చాలామందికి జ్ఞానం తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులెత్తి నిండు మనసుతో ప్రభుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు మనల్ని పుట్టించింది రోగాలు అనుభవించడానికి కాదు. కొంతమంది చూడండి, ఈ రోజుల్లో చూడండి, పుట్టుకతోటే రోగాలు, పుట్టుకలో నుండే రోగాలు, సచ్చే వరకు రోగాలు, బ్రతుకు దినాలన్నీ రోగాలు. ఇందుకే పుట్టారా? కొంతమంది చూడండి, ఎందుకు పుట్టాను అని ఏడుస్తున్నారు. సగం కాలమైనా బ్రతకటం లేదు, చనిపోతున్నారు. కిడ్నీలు పోయి, లివర్లు పోయి, కడుపుల అవయవాలు చెడిపోయి. ఎందుకని? దేవుని ఆలయమును పాడు చేస్తున్నావు. భయంకరమైన దైవ భయము లేకుండా దుర్మార్గాలు, అక్రమాలు, దుర్నీతి కార్యాలు, చెడు కార్యాలు, దేవుడిచ్చిన దేహం, ఈ జీవితంతో దేవునిని మహిమపరచకుండా ఇష్టానుసారమైన జీవితం, చివరికి గోతులోకి దిగిపోతున్నారు, అదో పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. బ్రతుకుతున్నారు కానీ బ్రతుకు దినాల్లో ఏమి సంతోషము లేదు, ఏమి ఆనందము అనుభవించకుండా బ్రతుకుతున్నారు. శాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి మంచి ఇల్లు లేదు, మంచి వాహనాలు లేవు, మంచి భోజనం వాళ్ళకి లేదు,
మంచి బట్టలు వారికి లేవు, వాళ్ళేమన్నా ఏమి ఆశీర్వాదం, ఏం ఆనందం ఉంది వాళ్ళ దగ్గర అని అనుకోవచ్చు. ఈ దేహము దేవుని ఆలయముగా ఉంచుకునే ప్రతి వానిలో దేవుని మూలముగా కలిగే ఆనందం, సంతోషం వారు అనుభవించుతారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఒకవేళ నువ్వు ధనవంతుడు, మంచి ఇల్లు, మంచి పరిస్థితులు నీకు ఉండొచ్చు, కానీ దేవుడు నివసించినందువల్ల కలిగే ఆనందము, ఆశీర్వాదమును ఉండవు కదా అక్కడ. ప్రైజ్ గాడ్. మరొక సంగతి చెప్తా మీకు. అందుచేత ఏం చేయాలి మనం? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తప్పక బాబు వాక్యంతో మీ హృదయాలు నింపుకోండి. ఏదో కాలక్షేపానికి చర్చికి వెళ్ళడం అలవాటైంది, లేకపోతే ప్రార్థన చేసుకోవడం అని, ఎప్పుడో నేను బాప్తిసం పొందాను అట్లా కాదు. ప్రతి దినము కూడా నీవు ఉజ్జీవింపబడాలి. దేవుడు నీలో ఉంటే నీ ప్రాణాన్ని ఎప్పుడు ఉజ్జీవపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవెప్పుడు కృంగిపోవు, ఎప్పుడు ఉజ్జీవింప చేస్తాడైనా. ఏదో ఒక దినము సంతోషం కాదు. ప్రైజ్ ది లార్డ్. లోకులకు సంవత్సరంలో ఏదో ఒక మాసం, ఒక నెల, ఒక రోజు పండగ, కానీ దేవుడే మనలో ఉంటే మనకు నిత్యము నా హృదయం హర్షించుచున్నది. ఆమేన్. ఎల్లప్పుడూ మనము సంతోషించే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. చదవండి రోమా 12:1. కాబట్టి, ఎందుకని? బికాజ్ ఆఫ్, కాబట్టి. ఇలా చూడాలి. వినివారు దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. లేనట్లయితే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, అలాగే వెళ్ళిపోతారు. కాబట్టి కారణం ఇది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. స్తోత్రం. చేతులెత్తి ప్రభుని స్తుతించండి. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు? కాబట్టి దేవునికి ఏం సమర్పించాలి చెప్పరే? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. స్తోత్రం. మీ శరీరములను ఆయనకు సమర్పించండి. పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. ఆయనకి సమర్పించాలి. ఇలా చూడండి, కొంతమంది అంటారు ఏమని అంటే, శరీరం ఎలాగున్నా పర్వాలేదు, దేవుడికి ఇవ్వాల్సింది హృదయం కదా అంటారు. నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. నీ శరీరమును దేవునికి పరిశుద్ధంగా అప్పగించకుండా, నీ శరీరమును దేవునికి పరిశుద్ధంగా అప్పగించకుండా నీవెప్పటికీ కూడా హృదయములో పరిశుద్ధుడవు కాలేవు. మీరు చూడండి, కావాలనుకుంటే శరీరం పాపానికి అప్పగించి హృదయం లేక నీవు ఆత్మలో పరిశుద్ధుడు కావటం అనేది సాధ్యమా? సాధ్యం కాదు. ప్రైజ్ లార్డ్. కొంతమంది అనుకుంటారు శరీరం ఎలాగున్నా పర్వాలేదంట, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చు. అందుకే దేవుని బిడ్డలైన వారు దేవునికి భయపడి అన్ని విషయాల్లోనూ పైనుండి తల నుండి కింద వరకు కూడా దేవుని భయముతో ఈ శరీరము దేవుడిచ్చింది, నా సొత్తు కాదు అని దేవునికే ఆయన చిత్తము చేయునట్లు వాక్యము సెలవిచ్చినట్టుగా ఆయనకు సమర్పించుకుంటారు. చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ నా ఇష్టం ఇవన్నీ ఎలాగున్నా పర్వాలేదట, ఇష్టం వచ్చినట్టు అలంకారాలు చేసుకొని
ఇష్టం వచ్చినట్టు ఇష్టమైన ఇవన్నీ తినుచు తాగుచు చేయుచు ఉదయం సాయంకాలాలు, లేకపోతే సండే సాటర్డే, లేకపోతే ఎవరి మార్నింగ్ ఎవరి ఈవినింగ్ కాసేపు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం 1-2 అధ్యాయాలు చదువుకొని భక్తి చేస్తున్నాం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగా మోసపోకండి, దేవుడు ఎక్కిరించబడ్డు. ఇలా చూడండి, మీరు ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే మిగతా ఆజ్ఞలన్నిటిలో కూడా తప్పిపోయినట్టే వాక్యంలో ఉంది. ఇలా చూడండి, మన చిన్న ప్రార్థన జరుగుతుంది, కరెంట్ ఆగింది, నాకు మైక్ కావాలి కదా మాట్లాడడానికి. ఆ సమయంలో కొంచెం జనరేటర్ ఏదైనా ఏర్పాటు చేస్తారేమో అని నేను ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఆ అబ్బాయి వచ్చి కరెంట్ లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తానని వేరే బ్రదర్ నెంబర్ చెప్తే ఆ లైన్ మ్యాన్కి అని కొట్టాడు. కొట్టి రామేశ్వరం కరెంట్ ఎప్పుడు వస్తుందండి అన్నాడు. అవతల వ్యక్తి ఫోన్లో ఎక్కడ మీరు అని అడిగారు. రామేశ్వరం అంటున్నారు వీరు. ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఎంతసేపు ఆపుతారు అంటున్నారు. ఇన్ని ఈ అబ్బాయి అవాక్క అయ్యేలాగో మాట చెప్పాడు అవతల నుండి. ఇంతకీ ఎవరంటే ఆయన లైన్ మ్యాన్ కాదు. కారణం ఏంటి, ఇది లైన్ మ్యాన్కి వెళ్ళా, ఎవరికో పోయింది. ఆ లైన్ మ్యాన్ కాదు. లైన్ మ్యాన్ అయితే కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్తాడు, నీకు కావాల్సింది అది. కానీ ఏమైంది అంటే తర్వాత ఈ 4 కరుచుకున్నాడు. ఓ ఎందుకబ్బా అంటే ఒక్క నెంబరు తప్పు కొట్టాడు. నేను అది నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే, దేవుని మాటలన్నీ దేవుడు భూమి మీద అన్నీ చెప్పాడా, ఇన్ని వదిలేసి మనం ఏయో కొన్ని పట్టుకొని భక్తి చేసామనుకోండి, అర్థమవుతుంది మీకు. నీవు కొట్టవలసిన ఆయనతో నీవు మాట్లాడాలి, ఆయన ద్వారా నువ్వు సమాచారం తెలుసుకోవాలంటే ఆ నెంబర్ కరెక్ట్గా ఉంటేనే కదా. చివరి 1 కొట్టవలసిన 0 కొట్టేవనుకో ఇంకోటికి పోతుంది అది. ఇప్పుడు నీతో మాట్లాడవలసిన వ్యక్తి నీతో మాట్లాడ్డావు, మరొకడు మాట్లాడతాడు. దేవుడిచ్చిన సంగతులు కూడా మనం ఒక్కటి తప్పిపోతే రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. ఖచ్చితంగా స్తోత్రం చెప్పండి, మళ్ళా చెప్పండి. మీ గుండెల్లో దేవుని భయము కలుగునుగాక. భయం కలగాలి. ఒక నెంబరే కదా, ఒక్కటి కదా మిస్టేక్ అయింది, అంతా బాగానే ఉంది కదా. 982 482 382 36 అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది కొట్టబోయి ఇది కొట్టాను. మరి అదే మరి జాగ్రత్త, సరిచేయబడండి. దేవుని బిడ్డలారా, మీ శరీరాలను దేవునికి పరిశుద్ధము అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించండి. స్తోత్రం. ఏమి సమర్పించాలి? వంకాయలు బెండకాయలు కాదు, కొబ్బరికాయలు కోడిగుడ్లు కాదు, అరటిపళ్ళు ఆగర పొలలో కాదు, చెత్త చెదారం కాదు, నీ తలకాయ ఇలాంటి ఏం కాదు. నీ శరీరమును దేవునికి సమర్పించాలి. అట్టి సేవ ఈ శరీరము దేవునికి సమర్పించుకొని పరిశుద్ధంగా సజీవయంగా ఆయనకి సమర్పించి సేవిస్తే అది మీకు యుక్తం. పాత నిబంధనలో మీరు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి బలులు అర్పించేవారు, ప్రతిష్ఠించేవారు. ఏడాది పొట్టేలు, తెల్లగోవ,
పావురు పిల్లలు, చిన్న బలులు పెద్ద బలులు ఉన్నాయి కదా. ఈ బలులు అర్పించేవారు, వాటిని తెచ్చి అక్కడ దేవునికి సమర్పించేవారు. ఇప్పుడు మనం సమర్పించాల్సింది చెప్పండి అమ్మా, చెప్పండి. మన శరీరమును సజీవ యాగంగా, ఎప్పుడు బాబు సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించు, దేవునికి సమర్పించు. పూర్తిగా దేవునికి అప్పగించుకోవటం, దేవుని చిత్తానికి అప్పగించుకోవటం. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. నీ శరీరాన్ని దేవునికి అప్పగించకుండా నీవు సేవ చేస్తే, దేవుని సేవిస్తే, నీవెప్పటికీ ఆత్మలో పరిశుద్ధుడవు కాలేవు. శరీరాన్ని దేవునికి అప్పగించండి. శరీరమును దేవునికి అర్థమవుతుందా? నీ ఇష్టానికి అప్పగించకు, మీ ఇష్టానికి అప్పగించకండి, దేవుని చేతులకు అప్పగించుకోండి. హల్లెలూయా. మీ శరీరాలను దేవునికి అప్పగించండి, వాక్యం చెబుతున్నట్టు చేయండి. వ్యర్థమైన భక్తి చేయొద్దు, నిరర్ధకమైపోయే భక్తి చేయకండి. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని ఆరాధన చేయకండి. వాటిని బట్టి మీ శరీరం దేవునికి సమర్పించి పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగంగా ఆయనకి సమర్పించండి. ఒక పొట్టేలు లేకపోతే ఒక కోడెదూడ దేవునికి సమర్పించినప్పుడు అది బలిపీఠం మీద ఏ విధంగా అయితే యాజకులు దాన్ని వధించి అక్కడ దాని రక్తాన్ని బలిపీఠం మీద పిండి అప్పగించారో, అలాగే మనము కూడా సజీవ యాగంగా దేవునికి శరీరాలను అప్పగించాలి. అట్టి సేవ మీకు యుక్తమైనది. అలా నీ శరీరాన్ని దేవునికి అప్పగించకుండా నీవేది చేసినా అది యుక్తమైన సేవ కాదు. దేవునికి స్తోత్రం. రోమా 6:12 చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోనైనట్టుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును, మీ చావుకు లోనైన ఈ శరీరమందు పాపమును ఏలనీయవద్దు. ఆమేన్. ఈ శరీరమందు పాపమును ఏలనివ్వద్దు. శరీర దురాశలకు లోనేట్టుగా ఈ చావుకు లోనైన ఈ శరీరమందు పాపాన్ని ఏలనీయకండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రోమా 8:12-13 చూడండి. మనము చదవండి. కాబట్టి సహోదరులారా, మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు మనము రుణస్థులము. చూసారా? శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థులము కాదు. ఒకవేళ మనము శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే ఏమై ఉంటాం? చావవలసిన వారమై ఉంటాము. అర్థమైందండి? కొంతమంది శరీరాశలు చచ్చిపోవడం లేదే, బాప్తిసం పొందిన శరీర క్రియలు చచ్చిపోవడం లేదు. బాప్తిసం అంటేనే అర్థం ఏంటి? పాపం విషయమై చనిపోవడం. ఒక పొట్టేలును బలిపీఠం దగ్గరికి తెచ్చి అక్కడ దానిని వధించినప్పుడు అది చనిపోతుంది. అప్పుడు దానిని బలిపీఠం మీద అగ్ని మీద పెట్టి కాల్చి బూడిద చేస్తారు. అలాగే మనం కూడా బాప్తిసం అనగానే పాపం విషయమై చనిపోయి పాతి పెట్టబడటం. స్తోత్రం. ఆ తర్వాత పాపం విషయమై శరీరము చనిపోయింది మనలో. ఇలా చూడండి, ఒకవేళ అదే వ్యక్తి కనిపిస్తున్నా కానీ పూర్వం
పూర్వం ఉన్న జీవితం ఆ వ్యక్తిలో కనిపించదు. అదే రిపెంటెన్స్. ఒకవేళ మరలా అదే నీలో అదే స్వభావం, ఆ ఓల్డ్ నేచర్, ఆ పాప స్వభావమే నీలో కంటిన్యూ అవుతుంటే ఇట్ ఈస్ నాట్ రిపెంటెన్స్. అది మారు మనస్సు పొందడమే కాదు, అది దైవభక్తే కాదు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త పడి దేవుని వాక్యమును గ్రహించండి. హల్లెలూయా. సో నా దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయొద్దు. స్తోత్రం. ఇలా చూడు, దేవుని వైపు చూస్తూ స్తుతించండి. చావుకు లోనైన ఈ శరీరమందు పాపమును యాలనీయొద్దు. ఈ శరీరముతో మనం బ్రతుకుచున్నంత కాలం దేవునికి దూరంగా ఉన్నాం. అయితే శరీరంలో ఉండి దేవుని చిత్తాన్ని మనం చేయాలి. ఎందుకు దేవుడు నిన్ను ఆ తల్లి కడుపును పుట్టించాడో ఆయన ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకు నిన్ను ఆ ప్రాంతంలో దేవుడు ఉంచాడో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. స్తోత్రం. నీవు దేవునిని మహిమపరచాలని. ఆమేన్. ఆయన నీ దేహం ఆయనకు పరిశుద్ధమైన ఆలయముగా ఉండాలని. అలాగూ నీవు పరిశుద్ధమైన ఆలయముగా దేహాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆ దేవుడు నీతో కూడా ఉంటాడు. ప్రభు దావీదు చెప్పాడు కదా, నా కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు, నేను కదల్చబడను. ఆమేన్. అంతేనా? నా శరీరము కూడా సురక్షితంగా ఉంది, నా ఆత్మ హర్షించుచున్నది, నా హృదయం ఉల్లసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నీ దేహాన్ని దేవునికి అప్పగించి పరిశుద్ధమైన ఆలయంగా ఉంచుకున్నప్పుడు నీ జీవితం అలాగుండడం మహాభాగ్యం కదా. అది గొప్ప ఆశీర్వాదము కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున కొంతమంది చూడండి, అనేక మంది త్రాగుడుకు బానిసలు అవుతారు. కారణం ఏంటి అంటే, ఇలా చూడండి, కారణం ఏంటంటే వాళ్ళే చెప్తారు, మనసుల్లో నెమ్మది లేదు. సామెతల్లో 31 ఉంటుంది, వ్యాకులు పడుచున్న వాడికి మద్యం నీయండి, ప్రాణం పోతున్న వాడికి మద్యం నీయండి. ఎందుకంటే వాడు అది త్రాగి వాడు బాధ మర్చిపోతాడు అంటారు. వ్యాకులం. ఈరోజు అనేక మంది త్రాగుబోతులుగా ఎందుకు తయారవుతున్నారంటే వారు దేవునికి దేహాన్ని అప్పగించుకోనందువల్ల చివరికి వారికి మనస్సుకు నెమ్మది లేక, మనస్సులో సంతోషము లేక, ఉల్లాసము లేక వారు ఇలాగా మద్యపానానికి బానిసలవుతున్నారు. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే నాతో కూడా అనేక మంది చెప్పారు, ఆ మాటే చెబుతున్నాను దేవుని ఎదుట మీకు. అనేక మంది ఇలా, ఎందుకంటే నేను అప్పుడు అన్నాను, ఒకవేళ బ్రదర్ ఇది మద్యపానము తప్పు అని మీకు తెలుసు, మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారం కలదు. ఆ తర్వాత నువ్వు ఏమవుతావో, ఏం చేస్తున్నావో, ఎక్కడ పడితే ఏం జరుగుతుందో తెలియదు, ఎవరిని ఏమంటావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. తర్వాత నీ దేహము కూడా రోగాల మయమైపోయి అవయవాలు చెడిపోయి ఎప్పుడు చచ్చిపోతావు, పెందల కడనే చచ్చిపోతావు. ఎందుకంటే ఇలా చూడండి, వారు కొన్ని వ్యాకులను బట్టి, అంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుని పరిశుద్ధ సత్యవాక్యాన్ని బట్టి ఒక మనుష్యుడు ఈ దేహాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఆ మనిషి సహజంగా అతని మనసుకు ఉండవలసిన ఆ నెమ్మది కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ అతనికి ఉండవు. సో జనరల్గా సాధారణంగా అతని శరీరానికి కావలసినటువంటి విశ్రాంతి కూడా ఉండదు. అందుకే అనేకులు మద్యపానానికి బానిసలైపోతారు. తద్వారా వాళ్ళు ఏమైపోతున్నారంటే సాతానుడి యొక్క తంత్రం, అది దుష్టుని యొక్క తంత్రంలోకి ఈ విధంగా వాళ్ళు దిగిపోతారు. తద్వారా మరింత పాడైపోయి ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా చెడిపోయి నిత్యనాశనానికి పోతారు. ఇది సాతానుడి తంత్రం.
స్తోత్రం. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఖచ్చితంగా త్రాగుబోతుతనం అనేది సాతానుడి ప్రేరేపణ. అలాగే చెప్పన వ్యభిచారం, అక్రమ సంబంధాలు, అంటే ధనార్జన, తృప్తి లేకుండా ఇతరులది ఆశించటం, తృప్తి లేకుండా ఉండటం, ఇది సాతానుడి యొక్క తంత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇలాగూ చేయనప్పుడు నిన్నేం చేస్తుంది? నీ శరీరమును పాపము అనేది ఏలుబడి చేస్తుంది. అందుకే మీ శరీరాలను చావుకులోని మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు. మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. వాక్యాన్ని పొందుకున్న దేవుని బిడ్డలు ప్రభును స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. మనసారా దేవుని స్తుతించండి, 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 స్తుతించండి. ఒకవేళ ఇప్పుడు కూడా నీకు అర్థం అవ్వకపోతే, ఇప్పుడు కూడా నీవు అర్థం చేసుకోకపోతే, తర్వాత నీవు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతావు. నా ఇష్టం, నేను ఎవరి మాట విన్ను. కొంతమంది అంటారు కదా, తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు. కొంతమంది దేవుని సేవకులుగా మేము చెబుతున్నా కానీ దైవ సేవకుల మాట కూడా కొందరికి లెక్కలేదు, వినరు. ఏమవుతావు? నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోకపోతే, దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే, పాపపు ఏలుబడికి నీవు అప్పగించుకున్నట్లయితే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు కాదు పాడు చేసింది, నీవు దేవుని ఆలయాన్ని పాడు చేసావు గనుక, దేవుని ఆలయాన్ని పాడు చేసుకున్నావు గనుక పాడైతావు. ప్రైజ్ బి టు గాడ్. పరిశుద్ధులైన వారు ఆకాశం వైపు చేతులెత్తి నిండు మనసుతో దేవుని స్తుతించండి. చివరిగా కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చెప్తాను. మీరు తీసి చదవండి. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కనువారు కాదా? ఇలా చూడండి, ఈ వాక్యం మీరు అండర్లైన్ చేయండి. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కాదా? మీలో ఏంటి? నోరిప్పండి, నోరిప్పండి. వినలేదు? ఏయో తలంపులు లోపల దెయ్యం తిప్పుతున్నట్టుంది లోపల. కొంతమందిలో కనబడదు, దుష్టుడు క్రియ చేస్తూ ఉంటాడు వాక్యం వినకుండా. నేను ఒక్కొక్కరు తల మీద చెయ్యి పెడుతున్నప్పుడు, చెయ్యి పెట్టగానే నా చేతి కింద వాళ్ళ తలలో ఏయో తిరుగుతున్నట్టు, ఎలకల పరుగులెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు దబ్బుని గద్దించి, నాకు అర్థమైపోద్ది, నేను కళ్ళిప్పే వాళ్ళని చూడను. ఆ తర్వాత వాళ్ళు నా చేతి కిందకి రాగానే వాళ్ళు తిరుగుతున్నట్టు చేతి కింద స్పర్శకు నాకు అనిపిస్తాయి. ఆ తర్వాత వాళ్ళు, నేను అర్థం చేసుకుని, దుష్టుడా ఈమె నుండి పొమ్మని యేసు నామములో గద్దించినప్పుడు అప్పుడు పడతారు నేలన. కొంతమంది వాక్యం వినకుండా, నాకు తెలుసు మీ ముఖాలు. ఈ తేటగా ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నా నువ్వు గ్రహించుకోకపోతే మీరేమవుతారు ఒక్కసారి ఆలోచించుకోండి. 10 మార్లు చెప్పక్కర్లేదు. స్తోత్రం. మీ జీవితం బాగుపడాలంటే ఈ రాత్రి ఒక వర్తమానం చాలు. ఆమేన్.
ఇలా చూడండి, మీలో అసూయ, జలసి, అసూయ, కలహము మీలో ఉంటే మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా. ఒకవేళ ఆత్మీయులు సంఘములో విశ్వాసులై ఉండి కూడా మీరు మీలో అసూయ, కలహము, అసూయ, కలహము ఈ బుద్ధి ఉన్నట్లయితే మీరు శరీరానుసారమైన శరీర సంబంధులైన మనుషులే. అందుకని ఒక్కసారి ఆలోచించుకోండి. కొందరిలో చూడండి, కలహ బుద్ధి, కలహం. ప్రార్థనేమో చేస్తారు, అబ్బా, కానీ కలహం. దేవుని సంఘములో ఇట్టి ఆచారం లేదని కొరింథీ పత్రికలో పౌలు అంటారు. కొరింథీ 11లోనే చెప్తారు. ప్రభు బలను గుర్చిన మాటలు అక్కడే ఉంటుంది. కలహ బుద్ధి. మీలో అసూయ, అలాంటి స్వభావంగా ఎవరిలైనా ఉంటే మీరు శరీర సంబంధులే. దేవుని బిడ్డలైన వారిలో కలహ బుద్ధి కానీ అసూయ ఆత్మ కానీ ఉండకూడదు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అస్సలు మనం ఎప్పుడు కూడా ఒకవేళ దేవుని ఆలయం పరిశుద్ధమైంది కదా, ఒకవేళ మనలో కలహం కానీ కలహ బుద్ధి కానీ అసూయతో కానీ మనం హృదయంలో నింపబడ్డామనుకోండి, పరిశుద్ధత లేదు కదా, దేవునికి చోటు లేదు కదా. ఓ రకంగా అసూయ ఆత్మ అనేది, జలసి అనేది, కలహ బుద్ధి అనేది దేవుని ఆత్మకు సంబంధించినది కాదు. అందుకని ఎవరిలో అయితే ఇవి ఉంటాయో వారి శరీర సంబంధులే, దేవుని సంబంధులు కారు. అందుకని దేవుని బిడ్డలారా, ఇలాంటివి కొంతమందిని ఏలుబడి చేస్తూ ఉంటాయి. కలహ బుద్ధి అదొక దురాత్మ, అసూయ ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుచేత వారి హృదయంలో పరిశుద్ధాత్మునికి చోటు ఉండదు. వారు ఆ కారణం చేత వారు దావీదులాగా నా శరీరము సురక్షితంగా ఉంది, నా హృదయం హర్షిస్తుంది, నా ఆత్మ ఉల్లసిస్తుందని చెప్పగలరా? ఎక్కడ కలహము అసూయ బుద్ధులు ఉంటాయో వారి కుటుంబాల్లో అలా సమాధానము, వారి దేహంలో ఆరోగ్యం, నెమ్మది ఉండవు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అలాంటి వారు శరీర సంబంధులైన మనుషులే. శరీర సంబంధులు, శరీరానుసారమైన మనస్సు మరణం. అందుచేత మీ శరీరాలను ఏం చేయాలి అని అంటే చెప్పండి, దేవునికి సమర్పించండి. గలతీ పత్రికలో చెప్పబడిన మాట తీయండి గలతీ పత్రిక. స్తోత్రం, 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 స్తోత్రం. 5వ అధ్యాయం 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధులు చెప్పాలి, చదవండి ఆ మాటలో. క్రీస్తు యేసు సంబంధులు ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారు? శరీరమును దాని ఇచ్చలు, కోరికలు పైన ఉన్నాయి. ఆ కోరికలు ఏంటో శరీర ఇచ్చలు, దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఈ శరీరాన్ని సిలువ వేశారు. ఇక శరీరానుసారమైన జీవితం లేదిక. ఆమేన్, ఆమేన్. వారే క్రీస్తు యేసు సంబంధులు. శరీర సంబంధులు ఎవరు మీకు చూపించాను. మీలో కలహము, అసూయ బుద్ధి ఉంటే శరీర సంబంధులు. శరీర దురాశలు, ఇచ్చలు, దాని ఇచ్చలతో కూడా సిలువేసిన వాళ్ళే క్రీస్తు యేసు సంబంధులు. దీన్ని బట్టి చూడవచ్చు, నీవు దేవుని సంబంధివా, శరీర సంబంధివా? స్తోత్రం. ఈ వర్తమానము ద్వారా
మీ జీవితాలను సరిచేసుకోండి. ఏదో మిమ్మల్ని మీరు సమర్థించుకొని పోకండి. దేవుని వాక్యపు వెలుగులో సరిచూసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. శరీరానుసారంగా జీవిస్తే చావలసిన వాళ్ళై ఉంటారు. ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తారు. ఈ మాటలన్నిటినీ ప్రభువుని వేడుకోండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. మీరు మీ సొత్తు కాదు. నా ఇష్టం అని అంటున్నావా?